Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of The Hindu Current Affairs Analysis and Answer Writing Strategies of November 24, 2025. So usually we begin our sessions with the most impactful quotes, and here it is the one: the decision to lead is a decision to change. True. దిస్ ఈస్ ద ఫస్ట్ పేజ్ అంటే మెయిన్ పేజ్ ఆఫ్ ది హిందూ అండి. నేను జనరల్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ వాట్ ఆర్ ద హై ప్రాపబుల్ టాపిక్స్ యాడ్ చేసి స్లైడ్స్ బోత్ ఫ్రమ్ హార్డ్ కాపీ అండ్ డిజిటల్ వెర్షన్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని యాడ్ చేసి స్లైడ్స్లో వీ డూ డిస్కషన్ కదా. సో ఐ థాట్ ఆఫ్ యాడింగ్ దిస్ ఫ్రంట్ పేజ్ ఫర్ ఏ క్లారిటీ సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇండివిజువల్ ఆర్టికల్స్ ఒకసారి పేజ్ కూడా మెయిన్ పేజ్లో ఏమున్నాయి ఇంపార్టెంట్ న్యూస్ ఒకసారి బాగా తెలుస్తుంది అండ్ ఇట్స్ గివ్ కైండ్ ఆఫ్ ఒక క్లారిటీ వస్తుంది. వాట్ ఆర్ ద హైలీ ఇంపార్టెంట్ ఇష్యూస్ గోయింగ్ ఆన్ అట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ తెలుస్తుంది అని. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక దిస్ ఇస్ ద ఫ్రంట్ పేజ్ మెయిన్ పేజ్ ఆఫ్ హిందూ అండి. ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద డిజిటల్ వెర్షన్. So these are the topics where you can see regarding this sir is an imposed oppression. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. అఫీషియల్ డిస్కస్ ప్రపోజల్స్ మీట్స్ అవుతున్నాయి కదా దానికి రెలవెంట్గా. ఎక్స్పర్ట్స్ వార్న్ అగెయిన్స్ ప్రీమెచ్యూర్ కన్క్లూజన్. సో దిస్ ఇస్ వన్ ఏరియా అండ్ ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ లైస్ ఇన్ హార్మనీ. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఢిల్లీ మీటింగ్ ఆఫ్ స్ట్రెంథనింగ్ రికగ్నిషన్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అండ్ ఎవ్రీథింగ్. And other than that, here you can see the Supreme Court's presidential reference opinion does not overrule a judgment ex-CJI because BI Gavai Garu now he is an ex-CJI and no plan to introduce bill on Chandigarh says union government. ఇది high probable topic and definitely 3-4 days ఇదే న్యూస్లో ఉంటుంది. ఈ ఇయర్ ఈ ఏవైతే లడక్ ఇష్యూస్ చండీగఢ్ ఇష్యూస్ మణిపూర్ ఇష్యూస్ ఉన్నాయో స్టేట్ రెలవెంట్గా దిస్ యూటీ స్టాటస్ రెలవెంట్గా లెజిస్లేచర్ స్టాటస్ రెలవెంట్గా ఆ పర్టిక్యులర్ పర్స్పెక్టివ్లో 102% ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తుంది అండ్ మెయిన్స్లో కూడా వస్తుంది. అండ్ కమింగ్ ఇంటర్వ్యూ ఎవరైతే అటెండ్ అవబోతున్నారో రీసెంట్లీ 2025 మెయిన్స్ క్లియర్ చేసి 2025 ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్ళబోతున్నారో ప్లీజ్ బీ వెరీ థరో ఫ్రమ్ బోత్ స్టాటిక్ పార్ట్ ఆఫ్ అంటే లక్ష్మీకాంత్ చూసి బేసిక్స్ కూడా చూడండి యాజ్ వెల్ యాజ్ కొంచెం ఇన్డెప్త్గా అనలిటికల్ పార్ట్ కూడా చూడండి. These kind of incidents what happened before, so how this tackled these and what are the future challenges if you accept these kind of request అది ఒకసారి చూడండి సరిపోతుంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ యుఎన్ఎస్సి రిఫార్మ్స్ నో లాంగర్ అన్ ఆప్షన్ బట్ ఏ నెసెసిటీ. సో మోడీ గారు G20 మీట్ అటెండ్ అయ్యారు కదా యాజ్ వెల్ యాజ్ ప్యారలీ హీ అటెండెడ్ ద IBSC మీటింగ్. సో ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఇది హైలీ ఇంపార్టెంట్. ఈరోజు న్యూస్ పేపర్లో ఇంటర్నేషనల్ నేషనల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ హైలీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ అవుట్కమ్స్ ఆఫ్ G20 ఒకసారి చూద్దాము. IBSA ఒకసారి చూద్దాము అండ్ కీవర్డ్స్ ఏంటి, హౌ దే ఆర్ స్ట్రెంథనింగ్ టైస్, వాట్ ద అదర్ ఇనిషియేటివ్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ దే ఇంట్రడ్యూస్ త్రూ దీస్ మీట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి. అంటే కమింగ్ టు G20 సో 2025 G20 సమిట్ ఏదైతే ఉందో జోహాన్నెస్బర్గ్లో రీసెంట్గా జరిగింది కదా సౌత్ ఆఫ్రికాలో. ఇట్స్ కన్క్లూడెడ్ ఆన్ సాటర్డే అండ్ ఇట్ కన్క్లూడెడ్ విత్ ఎ అడాప్షన్ ఆఫ్ డెక్లరేషన్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ G20 సమిట్ హెల్డ్ ఇన్ ఆఫ్రికన్ నేషన్ అండి. అండ్ ఈ ఇయర్ థీమ్ ఏంటి నాకు తెలుసు, థీమ్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఇనిషియేటివ్స్ వాట్ ఆర్ ద ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద డిఫరెంట్ నేషన్స్ అండ్ ద మెంబర్ కంట్రీస్ ఇవి ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్లీ అడుగుతారు. అయితే ఈ ఇయర్ G20 థీమ్ ఏంటి ఒకసారి చెప్పండి. మన వీడియో కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్గా టైప్ చేయండి. అండ్ G20 డెక్లరేషన్ ఈజ్ అడాప్టెడ్ బై ద వరల్డ్ లీడర్స్ డెస్పైట్ యుఎస్ బాయ్కాట్. ఇది ఒక ఇంపార్టెంట్ హైలైట్. అదర్ దాన్ దట్ కీ హైలైట్స్ ఆఫ్ డిక్లరేషన్ ఉన్నాయి. నేను మీకు చాలాసార్లు చెప్తాను, ఇఫ్ ఐ స్టార్ట్ రైటింగ్ ఇట్ విల్ టేక్ ఎక్స్ట్రా టైమ్ అండ్ ఎనర్జీ, దట్ విల్ కన్జ్యూమ్ ఎక్స్ట్రా టైమ్. దట్స్ నాట్ that suggestible. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీ రైటింగ్ ద కంప్లీట్ సెంటెన్సెస్ నేను చాలా ఫాస్ట్గా రాస్తాను, అంతకంటే ఫాస్ట్గా టీచ్ చేస్తాను. సో వెన్ ఎవర్ ఐఎమ్ టీచింగ్ ఐఎమ్ సజెస్టింగ్ అగైన్ టు గో త్రూ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ రన్నింగ్ నోట్స్. దానివల్ల హ్యాండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ పెరుగుతుంది, రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఫాస్ట్ ఆన్సర్ ప్రజెంటేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ రాస్తుంటారు కాబట్టి వింటూ రాస్తారు కాబట్టి దట్ ఇంప్రూవ్స్ యువర్ లెర్నింగ్ స్కిల్స్, గ్రాస్పింగ్ స్కిల్స్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రిపరేషన్. అందుకని ఐ టెల్ యూ టు రైట్ రన్నింగ్ నోట్స్ అండి. సో కమింగ్ బ్యాక్, కీ హైలైట్స్ ఆఫ్ దిస్ చూసారా, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్.
ఇఫ్ ఐ రైట్ హైలైట్స్ రాయడానికి ఇట్ టేక్స్ 5 to 7 seconds. చెప్తే నేను హైలైట్స్ మొత్తం చెప్పేయచ్చు. సో కీ హైలైట్స్ ఆఫ్ ద డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ ద డిజాస్టర్ రెసిలియన్స్ అండ్ డెప్త్ సస్టైనబిలిటీ ఈస్ ద వన్. And other than that, climate and energy transitions, they are focusing more to push expand renewables, adi okati important feature undi. And institutional reforms in the form of stronger multilateral cooperation between these nations, and as well as reaffirmed commitment on empowerment of women. So this is the main area where they are focusing on gender parity, gender equality. అంటే ఇది కాకుండా ఈ ఇయర్ G20లో ఇండియా వైపు నుండి వచ్చిన హైలైట్స్ అండ్ ఇండియా నుండి వచ్చిన ఐడియాస్ ప్రపోజల్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ సజెస్టెడ్ ఫ్యూ లైక్ గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ, అంటే టు హార్నెస్ ద కలెక్టివ్ హ్యూమన్ విజ్డమ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ జస్ట్ ఒకప్పుడు మనం చెప్తాం కదా నలందాలో ఉండేది బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ వి లాస్ ఆల్ దోస్ విజ్డమ్, ఆల్ దోస్ లిటరరీ ట్రెజర్ అని. అలాగా నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ కలెక్టివ్ హ్యూమన్ విజ్డమ్ ఎట్ గ్లోబల్ లెవెల్, యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఒకటి విచ్ ఈస్ ఎయిమింగ్ టు క్రియేట్ 1 million certified trainers fostering youth skills in Africa. This is one idea from our side. And another one is global healthcare response team, G20 healthcare ఏవైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో అది ఒకటి, అండ్ ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్ ఒకటి, క్రిటికల్ మినరల్ సర్క్యులేటరీ ఇనిషియేటివ్స్. వీఆర్ ఫోకసింగ్ లాట్ ఆన్ క్రిటికల్ మినరల్స్. నేషనల్ క్రిటికల్ మిషన్ ఉంది కదా, క్రిటికల్ మినరల్స్ మిషన్, అది ఒకసారి చూడండి అర్థమవుతుంది. వాట్ వీఆర్ డూయింగ్ విత్ డిఫరెంట్ నేషన్స్ అట్ గ్లోబల్ లెవెల్ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ కౌంటరింగ్ డ్రగ్ టెర్రర్ నెక్సెస్, అంటే ఇట్స్ అన్ ఇనిషియేటివ్ టు కంబాటింగ్ డ్రగ్ mafia, trafficking, terrorism, everything. And other than that, ఫ్యూ బేసిక్స్ ఆఫ్ G20 చూడండి. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, మెంబర్ కంట్రీస్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, how it is funding and how it is supporting, and what are the dialogues between different nations. For example, after Asian financial crisis in 1997, it has been started or founded in 1999. So name itself suggests 20. So founding members evaru and members evaru, main purpose simple, important role in shaping and strengthening these governance relevant economic issues at the international level, అది ఆబ్జెక్టివ్ ఆర్ పర్పస్ అవుతుంది. అండ్ యాన్యువల్ సమ్మిట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ 3 yearsగా ఏదైతే IBSA సమ్మిట్ మన మోడీ గారు అటెండ్ అయ్యారో, ఈ సమ్మిట్ అటెండ్ అయిన ఈ నేషన్స్లోనే లాస్ట్ 3 yearగా G20 సమ్మిట్ అవుతుంది. సో ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ సాయిల్ మాట. అది ఒకటి కీ ఫీచర్ పెట్టుకోవాలి. అండ్ ఇంకా మెంబర్స్ అంటే షార్ట్ కట్స్ వద్దు, నేను చాలాసార్లు చెప్తాను. వెన్ ఎవర్ యూ హ్యావ్ టు గో త్రూ G7 మెంబర్స్ ఎవరు, బ్రిక్స్ నేషన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఏషియన్ నేషన్స్, SCO సమ్మిట్లో ఉన్న ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు, ఆర్ వాట్ ఆర్ ద పార్ట్నర్షిప్ మెంబర్ కంట్రీస్ ఏంటి అన్నప్పుడు నెవర్ గో త్రూ నిమోనిక్ ఆర్ నెవర్ గో త్రూ బట్టి సిస్టమ్. అస్సలండి నిదానంగా పద్ధతిగా మ్యాప్ ఆర్ అట్లాస్ తీసి లొకేట్ చేయండి నేషన్స్ని, దెన్ ఓన్లీ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ క్రొనాలజీ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళండి, అంటే ABC అని. ఈ ఆర్డర్ అయితే ఓకే, కానీ నిమోనిక్స్ ఉంటాయి కదా, ఆ ఫస్ట్ లెటర్స్ తీసి దాంట్లో నుండి సెంటెన్సెస్ ఫ్రేజ్ చేస్తారు, అది అప్పటికి గుర్తుంటుంది. బట్ మనం హ్యూమన్ సైకాలజీ రిపీటెడ్లీ రివిజన్స్ చేయం కాబట్టి ప్రిలిమ్స్లో కొంచెం ట్రిక్కీగా, ఛాలెంజింగ్గా, కన్ఫ్యూజింగ్గా ఆప్షన్స్ ఇచ్చేటప్పటికి వి పుట్ ఏ రాంగ్ ఆప్షన్. సో డోంట్ డూ దట్ మిస్టేక్. ఇఫ్ యూ గో త్రూ ద క్రొనాలజీ లైక్ ABCD, ఐల్ టెల్ యూ అర్జెంటీనా, Australia, Brazil, Canada, China, France, Germany, India, Indonesia, Italy, Japan, Republic of Korea, Mexico, Russia, Saudi Arabia, South Africa, Turkey, United Kingdom, United States, European Union, and African Union, other countries, other member countries. So this is how you have to remember and understand. And నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ అండ్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీట్ ఒకసారి చూసుకోండి. థీమ్ అయితే మన ఆన్సర్స్లో టైప్ చేయండి. సో కమింగ్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ G20. అంటే జస్ట్ ఒక ఏమంటారు, క్విక్ ఫిక్స్ రివిజన్ కైండ్ ఆఫ్ మీకు ఇచ్చాను అర్థం అవ్వడానికి. అండ్ 1-2 daysలో కంప్లీట్ ఎడిటోరియల్ వస్తుంది, ఎక్స్క్యూజ్ మీ, అప్పుడు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ మోస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, UNSC reforms no longer an option but a necessity, Modi at IBSA meet. So this is the highly important article of the day. Put it double or triple star mark. It's highly important for both prelims, mains and interview. International relations, international organizations, India economy, India strong ties with other nations, and what are the common groupings and what are the common bilateral or multilateral relations ఈ perspective లో important. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వి ట్రయింగ్ టు బికమ్ ద పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అని చెప్పి సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ ట్రైవింగ్.
వాట్ ఆర్ ద P5 నేషన్స్, వాట్ ఆర్ ద పవర్ఫుల్ 5 నేషన్స్, ఇది ఒకసారి మన మళ్ళీ అగైన్ కమెంట్ సెక్షన్లో ఆన్సర్గా టైప్ చేయండి. సో యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ కావాలనుకుంటున్నాము, అది పక్కన పెడితే ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఐబిఎస్ఏ మీట్లో ఏం మాట్లాడారు అనేది హైలైట్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ అంటే it's no longer an option, it's must and should, you have to go through. And India, Brazil, South Africa troika should send a clear message for changes to institutions of global governance, and this is the time they are focusing more on other than financial mechanisms, they are focusing more on global governance and especially on global south. And he even said that global south is doing well by giving these summits, అంటే ఏదైతే ప్రెసిడెన్సీషిప్ ఇస్తున్నారో దానికి రెలవెంట్గా. సో హియర్ ఇన్ ది సమిట్ హీ హైలైటెడ్ అదర్ పాయింట్స్ లైక్ దే ప్రొవైడ్ ఏ మెసేజ్ ఆఫ్ యూనిటీ, కోఆపరేషన్ అండ్ హ్యుమానిటీ, అండ్ హీ ప్రపోజ్డ్ ఏ institutionalized level of IBSA NSA level meeting to strengthen the security cooperation among the 3 nations. So what are these 3 nations? India, Brazil, South Africa. Again and again I'm repeating, question definitely వస్తుంది. IBSA member countries, Asian member countries or part of these countries and nations ఇచ్చినప్పుడు choose which of the following right or wrong అన్నప్పుడు you should be able in a position to put a right answer. In the fight against terrorism, we must move forward in close coordination. This is the one he is talking about. And other than that, he is saying IBSA is not just a group of 3 countries, an important platform connecting 3 countries, 3 continents, 3 major democratic nations and 3 major economies. So these are the keywords which you have to remember and write in your current affairs notes, and whenever possible reflect them mains answer too. And highlighting a technological crucial role in ensuring human centric development, the Prime Minister proposing establishing an IBSA Digital Innovation Alliance to facilitate the sharing of digital public infrastructure like UPI gani, health platforms, CoWIN, cyber security frameworks ఉన్నాయి కదా, ఈ women led initiatives among all these 3 countries. They are focusing now on developing this digital innovation alliance matter, as well as timely meet he is appreciating. And he is also saying IBSA meeting was timely as it coincided with the first G20 summit on African soil, and it is marking the culmination of 4 consecutive G20 presidencies by the global south countries, out of which IBSA are the 3 members. So last 4 కూడా global south nations presidencyship చేశాయి, and among them 3 are us. So we are so proud of this అని చెప్తున్నారు. అయితే 2014 నుండి 2025 వరకు what are the nations given this conducted this summit, and what are the main objectives ranging from curbing the black money, technology, health, environment, digitalization, reforms in environment, everything నేను ఒక 45 seconds 1 minute కూడా కాదు 45 seconds షార్ట్ చేసి మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాను, ఒకసారి చూడండి. సో 2014లో G20 ఎక్కడైంది, సమిట్ ఏంటి, థీమ్ ఏంటి, వాట్ ఈస్ ద ఏరియా దే ఫోకస్డ్ ఆన్, అండ్ వాట్ ఈస్ ఇండియాస్ విజన్ ఫర్ దట్ ఎజెండా, ఇవన్నీ కూడా చెప్పాను, ఒకసారి చూసుకోండి. దానికి రెలవెంట్ PDF మన టెలిగ్రామ్లో ఉంటుంది, అక్కడ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ హీ ఈస్ ఆల్సో ఇన్వైటింగ్ IBSA లీడర్స్ టు ద AI Impact Summit which is going to be held in India next year. So even as he emphasized the grouping's potential to contribute to the development of safe, trustworthy and human-centric AI reforms, ante he is talking more about AI this time between these 3 nations other than the areas which they are focusing on. And he is also talking about sustainable growth, and he is talking about cooperative or cooperation opportunities in areas such as millets. ikkada icharu chudandi, millets, natural farming, disaster resilience, green energy, traditional medicine and health security. So what are the areas annappudu ikkada maritime security meer raseyakodu because it was not given there. So em icharo ade rayali. If they are talking about traditional medicine, you have to write it traditional medicine. If they are talking about technology, you have to write technology. If they are not mentioning about nuclear energy, you should not write nuclear energy kuda unde untadi కలిపి కొట్టద్దాం అన్నట్టు కాదు, అక్కడ ఏముందో అదే రాయాలి. And he is talking about few words he given like this enduring commitment to strengthening the voice and aspirations of the global south. And IBSA is not in any ordinary grouping. And he also highlighting about promoting south cooperation, pushing the reforms in global governance systems and enhancing collaborations among the developing nations. And he mentioned few other versions, and he is just appreciating how they are addressing this challenge. So this is all about this Sunday. ఈ పర్టికులర్ ఆర్టికల్ తర్వాత సెపరేట్గా ఐల్ రిలీజ్ highlights of or objectives or outcomes of this IBSA summit కూడా of 2025.
So let's see the next topic of the day. Mind your administrative language, says Supreme Court report. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో. సుప్రీం కోర్ట్, జ్యుడిషియరీ, లెగిస్లేటివ్, ఎలక్షన్స్ అండ్ ఉమెన్ సెంట్రిక్ అండ్ అఫ్ కోర్స్ ఆంథ్రోపాలజీ ఆప్షన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సమ్ చింపాంజీ స్టడీస్ అండ్ రేషియల్ స్టడీస్ కూడా ఉన్నాయి. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో మైండ్ యువర్ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ అని ఏం చెప్తున్నారంటే, ఏదైతే రీసెంట్గా రిపోర్ట్ వచ్చిందో సుప్రీం కోర్ట్ది, హియర్ ఇట్ ఈస్ ద అబ్జర్వేషన్స్ లైక్ ద వర్డ్స్ లైక్ హలాల్ ఖోర్, scavenger, these are violating the provisions of caste based discrimination under the constitution. So dhobi, coolie, scavenger, masalsi, malan, basta bardar, chaukidar, these are the words or among the job titles. A Supreme Court report suggesting that judiciary has to get rid of this. Ante the report from the court center for research and planning says these and several other terms used in the administrative language of the courts, these are perpetuating the grammar of inequality. So it is showing discrimination, it is showing inequality, it is also kind of making someone low or feel like or అంటే కైండ్ ఆఫ్ డిస్కరేజింగ్ గా, డిస్క్రిమినేషన్ గా ఆర్ క్రియేటింగ్ దట్ గ్యాప్. అండ్ దిస్ రిపోర్ట్ is highly important and you may get a question in prelims and you can also quote this report when you are writing something related to ethics or something related to reports or something related to society. And the report name enti reforming administrative nomenclature in the Indian judiciary, embedding dignity and equity in service rules. So service sector lo edaithe undo adi explain chestu grammar of inequality referred to the set of unwritten hierarchical rules inherited from feudal, colonial, caste-based system that structure the judiciary's administrative nomenclature. So CJI B.R. Gavai, former CJI, in his foreword to the report, he is the one who is given foreword. So he is saying the continued use of these outdated terminology had the unintended effect of normalizing outdated hierarchies and undermining the respectful work culture that the judiciary must uphold. So he is one of his last acts in his office before he is retiring on Sunday. And దీనికి relevant గా కూడా who is the new CJI, oath taking process and other questions ఇచ్చాను, అది కూడా మాట్లాడదాం. సో కమింగ్ బ్యాక్ టు ద ఆర్టికల్, ఏదైతే updating the judiciary's administrative nomenclature would be a small but significant step towards affirming the worth of every individual working and their dignity is very much important. So align the language of the administration with the language of the constitution and cheptu close the gap between what the judiciary pronounces and what it practices. So there should not be a gap అని చెప్పి, and the language itself is the judiciary's first act of justice, an act of recognition, pedagogy and symbolic justice. So Supreme Court research is like focusing more on removing these words or minding the words which they have to use. That's it. This is all about this article. Idi chaala important, gurtupettukondi. Title of this report is very much important, and what are the observations and what are the words they are using and how it can be replaced and kuda important. So this is all about this article. PM discusses trade critical minerals with Ramaphosa. Prime Minister Narendra Modi garu Sunday ఏదైతే సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసాని కలిసారో on the sidelines of G20 summit, these two leaders are talking about agreed to work jointly to amplify the voice of global south. నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఇండో పసిఫిక్ రీజన్ ఒకటి, గ్లోబల్ సౌత్ ఒకటి అండ్ సౌత్ రీజియన్ ఒకటి, ఇవి కూడా వెస్టర్న్ నేషన్స్తోనున్న టైఅప్స్ కానీ వెస్టర్న్ అలయన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా రిపీటెడ్లీ న్యూస్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో highly important and you have to understand the cooperation between the nations in the areas of trade, investment, mining, critical minerals, artificial intelligence, even the food security, technology and most importantly people to people connectivity. So they had an excellent meeting and they are talking about this India South Africa partnership and especially in boosting the linkages of commerce
ఇక్కడ పెడతా కామర్స్, కల్చర్, ఇన్వెస్ట్మెంట్, డైవర్సిఫైయింగ్ కోఆపరేషన్ ఇన్ టెక్నాలజీ, స్కిల్లింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ మెనీ అదర్స్ అన్నట్టు. అదర్ దాన్ దట్ హీఈస్ కంగ్రాచులేటింగ్ ద సౌత్ ఆఫ్రికన్ లీడర్ ఆన్ ద సక్సెస్ఫుల్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద G20 సమ్మిట్. నేను చెప్పాను కదా G20 సమ్మిట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ ఆఫ్రికన్ సాయిల్, అండ్ హీ అప్రిషియేటెడ్ సౌత్ ఆఫ్రికన్ ఎఫర్ట్స్ టు టేక్ ఫార్వర్డ్ అండ్ బిల్డ్ ఆన్ ద డెసిషన్స్ అరైవ్డ్ డ్యూరింగ్ ద న్యూ ఢిల్లీ G20 సమ్మిట్. లాస్ట్ టైం అక్కడ జరిగింది కదా మన ఇండియాలో, సో అది హీఈస్ టాకింగ్ అబౌట్. And he is mentioning other areas how they are going to initiating exchanges of youth delegations for enhancing technology and people to people connectivity ties, and various fields of cooperation including trade, information, food security, skill development, mining, youth exchange, people to people ties, and these are the other areas they are focusing. And they are focusing on ways to enhance cooperation in the fields of artificial intelligence, digital public infrastructure and critical minerals. So this is all about this article అండి. అదర్ దాన్ దట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇండియా సౌత్ ఆఫ్రికా రిలేషన్స్ మనం చాలాసార్లు మాట్లాడతాం కదా, ఒక ఫార్మాట్ స్కీమ్స్ చదవడానికి ఫార్మాట్ ఏంటి, 1 to 1 నేషన్ చదవడానికి కామన్ ఫార్మాట్ ఏంటి, 1 to other nations, 1 to multiple nations, what are the different formats I have given in the previous classes. Go through that and do little bit of basic revision అండి. So PM calls for global compact on AI to prevent misuse. This is again about G20, and I have already given enough of information, but again it's in news kabatti we'll do a revision. The pact must be based on certain core principles like effective human oversight, safety by design, transparency, restrictions on AI use in deepfake, crime, terror activities, etc. So Modi garu cheptunnaru this is the high time to focus on these areas ani. Human centric instead of finance centric, so it has to be more on humanitarian grounds ani. And addressing the third session of the G20 summit on the topic a fair and just future for all, critical minerals, decent work, artificial intelligence, these are the areas he is the focusing points, as well as global rather than national. So మీరు మీ స్వార్థంగా మీ నేషన్ అన్నట్టు కాకుండా you focus on more on global, at the global level and at the humanitarian perspective. So broader exposure, broader thinking should be there అని చెప్పి మాట్లాడుతున్నారు. And open resource rather than exclusive models or inclusive ఇది కాకుండా, as well as he is talking about this vision has to be integrate the India's technology ecosystem, or which has resulting in different significant benefits అని చెప్పి చెప్తున్నారు. And he is also talking about be it in space applications or AI or digital payments where it is a world leader, India, you can obtain our services and you can take our help and you can lead అని చెప్పి చెప్తున్నారు. As well as he is talking about AI is used for global good and its misuse is prevented, and this is what they ensured. So to do this we must create a global compact on AI based on certain core principles. అదే అని చెప్తున్నారు. ఆ కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి సరిపోతుంది. అండ్ హ్యూమన్ ఏదైతే AI సిస్టమ్ దట్ ఇంపాక్ట్ human life, security and public trust, this must be responsible and audible అంటే auditable. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే AI which you are focusing and which you are thriving to become the topper or the biggest or the global leader using this platform or this technology, it should be on humanitarian grounds జరగాలి, it should not surpass us అని చెప్తున్నారు. As well as he is talking about other areas of jobs of today, అంటే rapid shift from jobs of today to capabilities of tomorrow, unlocking talent mobility is essential for rapid innovation అని చెప్తున్నారు. And he also mentioned like AI Impact Summit in February 2026, which is going to held in India with the theme Sarvajanam Hitaya, Sarvajanam Sukhaya. That is nothing but welfare for all and happiness for all. So these are the kind of words which you have to write when you are writing something related to AI or India's stand on promoting AI at global level. And finally, he is saying this is a message for global well-being, asserting that it should stood for development that is sustainable, trade that is trusted and finance that is fair. So such a wonderful keywords or phrases or sentences. See the beauty of the sentence framing, and if you write these in your mains answers, trust me, you are getting extra score more than you are expecting. So progress in which everyone prospers. ఇది ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో తిన్నగా తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేయండి.
అంటే ఈ పర్టికులర్ లైన్ విచ్ ఈస్ సేయింగ్ దట్ asserting that it should AI global well-being should development focus on sustainable trade that is trusted, finance that is fair, and progress in which everyone prospers. సో ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ అన్నాను. ఒక 2-3 సార్లు చదివితే గుర్తుండిపోతుంది. దట్స్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, జస్టిస్ సూర్యకాంత్ టు టేక్ ఓత్ యాజ్ హానరబుల్ జస్టిస్ CJI Chief Justice today. So he's the one announced by already our ex CJI BR Gavai garu, and what are the areas he worked on, and till what time he will be in that position. Ikkada judges CJI appointment సుప్రీం కోర్టు హై కోర్టు. ఒక్క మాటలో చెప్పాలంటే జ్యుడిషియరీ. ఓపెన్ యువర్ లక్ష్మీకాంత్. అపాయింట్మెంట్స్, ఓత్, కండిషన్స్, ఇవి బేసిక్స్ ఆఫ్ ఫ్రమ్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పర్స్పెక్టివ్లో చూడండి, యాజ్ వెల్ యాజ్ ఏంది చూడండి. వాట్ ఈజ్ ఆర్టికల్ 200 and what is article 370 and how it is relevant to this Supreme Court's judge who is marked by the verdicts on the abrogation of article 370 free speech and citizenship rights, and what are the areas which he worked earlier which began huge change in judiciary. And he is talking about that 9,000 plus cases which are pending, which is the biggest challenge which he has to work on, and what are the other challenges avi kuda okkar chudandi. That's it. He is going to be the new CJI kabatti persons in news lo competitive exams ki important. COP30 stresses adaptation as path to fossil free world. ఎవరైతే ఈ ప్రెసిడెంట్ COP30 ప్రెసిడెంట్ ఉన్నారో, హీ కేమ్ అప్ విత్ ఫ్యూ అబ్జర్వేషన్స్ అండ్ దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుండి మనం తీసుకొని పోయి రెన్యూబుల్ ఎనర్జీకి వెళ్ళాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంట్రీస్ హ్యావ్ కాల్ టు అట్లీస్ట్ ట్రిపుల్ అడాప్షన్ ఫినాన్స్ బై 2035 అండ్ దే హ్యావ్ టు హోల్డ్ అ సిస్టమేటిక్ డైలాగ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిస్టింగ్ UN ట్రేడ్ అయితే ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ మెజర్స్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ కంబాటింగ్ క్లైమేట్ చేంజ్ అండ్ డు నాట్ ఇంపీడ్ ట్రేడ్ ఆర్ గ్రోత్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అని చెప్తున్నారు. అండ్ వాట్ ఆర్ ద అదర్ ఏరియాస్ ఈ ఫోకసింగ్ ఆన్ అంటే, ఏదైతే కన్క్లూడ్ అయిపోయిందో COP30 అబ్జెక్టివ్స్ అవుట్కమ్స్ వస్తాయి. దిస్ టైమ్ rather than more discussion on climate funding కానీ ఫినాన్సెస్ కానీ NDCs అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కానీ, లేకపోతే న్యూ కలెక్టివ్ క్వాలిఫైడ్ గోల్స్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్ కానీ, ఇవన్నీ పక్కన పెడితే దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఫోజల్ ఫ్యూయల్స్ అన్న కాన్సెప్ట్. ఈ వర్డ్ బాగా వినబడుతుంది. సో వాట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ఫోజల్ ఫ్యూయల్స్, హౌ ఇట్ ఈస్ రెలవెంట్ టు దీస్ ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్స్ అండ్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్. సో ఫైనల్లీ హీ ఈస్ సేయింగ్ and adapting to climate change rather than defining roadmaps to end use of fossil fuels is the one he is talking about. And these countries have agreed to establish 2-year work program on climate finance that is nothing but at least triple adaptation finance by 2035. And he is talking about they have agreed to a systematic dialogue with participation from United Nations trade forums, for example International Trade Center, United Nations Conference on Trade and Development, and World Trade Organization on how measures to combat climate change should not impede trade and growth. And climate finance refers to money that must be dispersed by developed countries to developing ones. And the aim of COPs, that is Conference of Parties, is nothing but on delivering climate finance evenly for mitigation ante avoiding fossil fuel projects and funding renewable energy and adaptation of building infrastructure to better shield against climate change, investing on resilient infrastructure, agriculture. And however these mitigation projects are generally more business friendly and have gained more attention. So finally he is talking about adoption of these finance decisions and what the developing nations has to do and what the developed nations has been done and how it can be what about the outcomes and how it can be handled and other things. And so మనం ఏదైతే COP30 అవుట్కమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మాట్లాడతామో అక్కడ క్లియర్గా మాట్లాడదాం. అండ్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ 2 areas, టేకింగ్ కేర్ ఆఫ్ 2 areas టు కంట్రోల్ ఆర్ హ్యాండిల్ దిస్ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నారు. దానికి రెలవెంట్గా నేను ఒక MCQ ఫామ్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ అది ఎలా వస్తుందని చెప్పాను. సో హీ ఈస్ క్రియేటింగ్ 2 road maps. He has talking about 2 road maps or to end their use, that is fossil fuel how it can be taken care ante, one on halting and reversing deforestation, this is the one, and another on
transitioning away from fossil fuels in a just, orderly and equitable manner. So that these are the two areas where they are focusing to control or to end the use of these fossil fuels. So this is all about this article. Okay, state forest departments across India have no record of African grey parrot trade. Reveal RTI responses to the Hindu. This is the article which just came on news. ఇక్కడ ఈ ఆర్టికల్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఈజ్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ బై ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. మనం ఈ ఆర్టికల్లోని డిస్కస్ చేసిన ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఎండేంజర్డ్ స్పీషీస్, Convention on International Trade in Endangered Species of Wild Flora and Fauna CITES, always in prelims mains లో చాలా సార్లు అడిగారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వాట్ ఆర్ ద అదర్ అబ్జర్వేషన్స్? టు బ్రీడ్ CITES Appendix 1 స్పీషీస్ లైక్ దిస్ African grey parrot, valid breeding license undali. Even to import them you need permissions according to the Breeders of Species License Rule 2023. And these are the expensive capture for in the international pet trade. And see, simple ga cheppalante, he is talking about rules and regulations and conditions, whether they can breed them at home or yes or no. So what are the permissions, what are the challenges, and what are the valid breeding license they required to get this అన్నది చెప్తున్నారు. ఒకటి ఈ ఆర్టికల్ వచ్చింది కాబట్టి జస్ట్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ అంతే. కీ స్టోన్ స్పీషీస్ ఏంటి, మెయిన్ స్పీషీస్ ఏంటి, ఎండేంజర్డ్ ఏంటి, ఇవి ఆల్వేస్ హై ప్రాబబుల్ టాపిక్స్ కాబట్టి న్యూస్లో ఉంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ చూసుకోండి అండ్ సైంటిఫిక్ నేమ్ చూసుకోండి. దట్స్ ఇట్. Yeah, the rational ape study says chimpanzees reason through their beliefs. So this study is suggesting that another supposedly uniquely human trait, that is the ability to weigh evidence. అంటే here they are talking about human to chimpanzee comparison చేస్తున్నారు స్టడీస్. ఇది ఆంథ్రోపాలజీకి ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంపార్టెంట్, జీన్ స్టడీస్కి ఇంపార్టెంట్, అండ్ SNTలో అగైన్ ఇట్ విల్ బి కమింగ్ అండర్ ద అబ్జర్వేషన్స్ అండ్ స్టడీస్ అండ్ దీస్ what is called recent traits or recent gene editing kind of or studies kind of topics వచ్చేటప్పుడు ఇది హైలీ ఇంపార్టెంట్. అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రిలిమ్స్ కంటే మెయిన్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మేక్ షూర్ ఈ స్లైడ్లో ఉన్న హైలైట్స్ని అబ్జర్వేషన్స్ని రాసి పెట్టుకోండి. యూ హ్యావ్ టు గో త్రూ దిస్ అగైన్ అండ్ అగైన్ అండ్ అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. సో ఈ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద నెదర్లాండ్స్, ఉగాండా, UK and US observed 15 to 23 chimpanzees at the Gamba Island Chimpanzee Sanctuary in Uganda through a series of carefully designed behavioral tests. So the question they were trying to answer is simple. When faced with conflicting clues about where food is hidden, do chimpanzees follow the most recent signal, or do they combine information, remember it, and update their beliefs much like humans do when they think rationally? So it's about their thinking capabilities comparison. And researchers, however, unable to clarify what this rational thought process would look like among wild chimpanzees, since the study was carried out in semi-captive conditions. Ante they are in the captive conditions kada, they are not in open forest areas. So and they conducted it with rescued chimpanzees, so they are not so short about the observations and analysis. And they are also saying the study raises questions about the evolutionary roots of human rationally and prompts us to ask how much of this ability is shared with the great apes. So it's a kind of anthropology lo chadivetappudu you might have come across this word missing link అని చెప్పి. In the evolution of ape to human, when you are talking about different stages of human evolution, I don't want to use the technical terms, it may give little bit of confusion. So missing link ఏదైతే ఉంటుందో అక్కడి నుండి ఎవల్యూషన్ చేంజ్ అవుతుంది అండ్ మిస్సింగ్ లింక్ వాజ్ స్టిల్ ఏ క్వశ్చన్. సిమిలర్లీ ఆ టాపిక్కి రెలవెంట్గా వెన్ యూ ఆర్ టాకింగ్ సంథింగ్ రెలవెంట్ టు ఎవల్యూషన్, వెన్ యూ ఆర్ talking something to comparative studies, when you are talking about some thoughts, or when you are talking about something related to evolution of these humans, you can quote these studies, recent studies అని చెప్పి కేస్ స్టడీ లాగా దీన్ని తీసుకెళ్ళి ఎగ్జాంపుల్గా రాయాలి. హైలీ 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 ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ యువర్ నోట్స్. దట్స్ ఇట్. అమ్మా, ర్యాండమ్ ఫారెస్ట్ బ్రాంచింగ్ పాసిబిలిటీస్ ఇది డిజిటల్ వెర్షన్లో వచ్చింది. ఈ ఆర్టికల్ కూడా డిజిటల్ వెర్షనే. నేను హార్డ్ కాపీలో హార్డ్లీ 7 to 8 ఉన్నాయి, బట్ డిజిటల్ వెర్షన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అన్నీ యాడ్ చేశాను. యూ మస్ట్ అండ్ హ్యావ్ టు గో త్రూ.
సో దిస్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మీకు రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రెజెంటేషన్ తెలుస్తుందని చెప్పి. ర్యాండమ్ ఫారెస్ట్ ఏంటి, హౌ ఇట్ ఈస్ బ్రాంచింగ్ పాసిబిలిటీస్ అనేది ఒక రెలవెంట్ క్వశ్చన్. చూసుకొని సరిపోతుంది. దట్స్ ఇట్. సో డిఫికల్ట్ చాయిసెస్. ఉక్రెయిన్ అండ్ ఇట్స్ allies మస్ట్ సీక్ టు బిల్డ్ ఆన్ ట్రంప్స్ ప్రపోజల్. ఏదైతే ఈయన 28 పాయింట్ ప్లాన్ ఇచ్చారో దానికి రెలవెంట్ ఆర్టికల్ ఇది. అండ్ నౌ ఉక్రెయిన్ ఈస్ సేయింగ్ వీఆర్ ఎట్ ద వెరీ difficult stage of risking the loss of its dignity or Ukraine partner. So US President Donald Trump has urged them to accept the proposal by Thanksgiving, and Ukraine's apprehensions are understandable because according to the leaked draft of this Mr. Trump's 28-point plan, they would be required to cede territory and recognize Crimea, this Donetsk and Luhansk as the de facto Russian. In the other two, ante it's simple. They are saying they are at the very tough situation to take a decision. If they go through this side, it will be like troublesome in different perspective. If they accept, and they will be like in other version, అంటే ముందుకు వెళ్తే నొయ్యి వెనక్కి వస్తే గొయ్యి అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్తున్నారు. అండ్ ఈజ్ ఆల్సో సెయింగ్ ఏ పీస్ డీల్ మస్ట్ అడ్రస్ దిస్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ నీడ్ టు బిల్డ్ ఎ న్యూ సెక్యూరిటీ equilibrium in the region, addressing these Europe's fears and Russian concerns. So none of these goals can be achieved through an open-ended war, and Mr. Trump's plans, through imperfect, at least offers a structured framework for dialogue involving US, Europe, NATO, Ukraine, Russia మాట. ఈ 20-point ప్లాన్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఇంకా క్లియర్గా యుఎస్, నాటో, రష్యా, ఉక్రెయిన్, యూరప్ అండ్ మళ్ళీ ఇండియన్ స్టాండ్ ఈ పర్స్పెక్టివ్లో కూడా చెప్తాను. సో it's more like peace with dignity what they want, and it's more like little bit of having challenges in this lasting security assurance and all. So they need credible and they need trustworthy creation of new security framework. So several elements ఉన్నాయి which they have to focus on for long standing sustainability. So that is what this article is talking about. That's it. Safe processing matters more than just the flavors. ఇది ఫుడ్ సెక్యూరిటీ, జంక్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, రూల్స్ ఉన్నాయో, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయో ఆ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ టాకింగ్ మోర్ అబౌట్ ట్రబ్లింగ్ గ్యాప్ వెన్ ఇట్ బాయిల్స్ డౌన్ టు ఎన్ష్యూరింగ్ యూనిఫామ్ ఫుడ్ సేఫ్టీ అక్రాస్ ఇండియాస్ ఫార్మల్ ఫుడ్ సెక్టర్. అండ్ స్ట్రీట్ ఫుడ్ గురించి, అండ్ ముంబైలో ఉండే స్ట్రీట్ ఫుడ్ గురించి, ఇండియాలో డిఫరెంట్ బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే స్ట్రీట్ ఫుడ్ గురించి, హౌ ఫార్ దే ఆర్ హెల్త్ కాన్షియస్, హౌ ఫార్ దే ఆర్ మెయింటైనింగ్ దట్ స్టాండర్డ్స్, అండ్ వైల్ ది స్ట్రీట్ ఫుడ్ brings tradition and community to life, its hygiene standards often remain unchecked. And recently studied in 2024, where raids on 58 Panipuri stalls in Chennai revealed alarming practices, how they are using this contaminated water and all, and how food adulteration is giving impact, and how it can be taken care of. It's a very simple analytical based article and how it this FS ఏదైతే ఉందో how it can handle kind of ఇదంతా కూడా ఇచ్చారు. So it has introduced initiatives to try and certify, integrate these vendors into the regular framework. And for example, ఏదైతే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ బృహన్ ముంబై ఉందో, how it launched a food safety training program for street food vendors in Mumbai, and how it is focusing on personal hygiene, safe food handling, storage protocols and everything అది మాట్లాడుతున్నారు. And why, if they are not focusing on, how it is creating record level of 100 million cases of foodborne illness annually, and which is leading to 1,20,000 deaths per year, and public health became burden because of this, and how it is affecting the most vulnerable sections of the society, because most of the times kids are the one who is getting attracted, and how frequently triggered localized outbreaks of this food poisoning or other gastrointestinal illnesses which often go unreported. So how this can be taken care of. And finally, as India is progressing on its path of modernization and urbanization, ensuring access to safe and hygienic food must become a top priority, because the one who are living in the cities, not even the rural, or even everyone is focusing more on this junk food, street foods and everything. So these remain integral to India's cultural fabric. The associated health risk is lot, so it has to be taken care of, and it's shaped not by sentiment but by an unwavering commitment to safety అన్నది మాట్లాడుతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అనాలిసిస్ ఒకసారి చూసుకొని రాసుకొని పెట్టుకోండి, సరిపోతుంది. 50 years ago, 100 years ago, నేను మీకు ప్రతిసారి చెప్తాను, యూ కెన్ కోట్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్ ఆర్ కేస్ స్టడీ ఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ అండి. దట్స్ ఇట్.
Yes, did SIR process decide the Bihar result? Data says no. అయితే ఏదైతే ఎన్డీఏ అడ్వాంటేజ్ ఓవర్ ద ఎంజీబీ రిమైండ్ మోస్ట్లీ ఇంటాక్ట్. సో ఈ ఎలక్షన్స్ జరగడం ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఈ సర్ ప్రాసెస్ ఏమైనా చేశారు కదా. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే చేశారో ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్, డస్ ఇట్ డిసైడెడ్ ద బిహార్ రిజల్ట్, డస్ ఇట్ ఇంపాక్టెడ్ అంటే నో అని చెప్తున్నారు యాజ్ పర్ డేటా. బికాస్ 2024కి ఈ 2025కి కంపేర్ చేసి దే ఆర్ సేయింగ్ the number of voters gani, the observations they are focusing like critical questions which they emerged, because how it is actually influencing the election outcome ante the data analysis given by comparing changes vote sharing patterns while the extent of electoral rolls and which 2024 general elections 2025 elections rendu compare chesi clean pattern explain చేశారు. and the percentages facts datas ఇక్కడ ఇచ్చారు. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ కాదు, దీని రెలవెంట్గా ఏమి రాదు ప్రిలిమ్స్కి మెయిన్స్కి. నో వన్ విల్ ఆస్క్ హౌ మెనీ పర్సెంటేజ్ ఆఫ్ దీస్ ఉమెన్, హౌ మెనీ పర్సెంటేజ్ ఆఫ్ దీస్ ఫ్రమ్ బీహార్ ఎలక్షన్స్, హౌ మెనీ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రమ్ పూర్ణియా, రీజనల్ బేస్డ్ పర్సెంటేజెస్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇవన్నీ అడగరు. బట్ ఇంపాక్ట్ ఆఫ్ సర్ on Bihar elections, because next 12 states lo they are going to conduct this sir kabatti it's always having lots of challenges kabatti ఈ పర్టికులర్ డైమెన్షన్ ఒక 1 to 2 లైన్స్లో మీరు మెయిన్స్ పర్స్పెక్టివ్లో రాయడానికి హెల్ప్ అవుతుందని ఇది యాడ్ చేశాను. దాట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. Okay, again these are the text based facts which are available only in digital version. So number of persons sentenced to death in immense Hoti court and villages being built under vibrant villages programs in Jammu Kashmir. So these are the facts and data. Again you can use them in your mains answers only. That's it. And yes, how can state PSCs reformed? ఇది హైలీ ఇంపార్టెంట్ అండి. నేను దీనికి ఒక సెపరేట్ ఆర్టికల్ చేసి ఇంకా క్లియర్గా చెప్తాను. బట్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ 1920లో ఏదైతే 2025 నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ జరగబోతుందో తెలంగాణలో, ఇది హైలీ ఇంపార్టెంట్. దానికి రెలవెంట్గా ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పీసీఎస్, సారీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే సిన్స్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఏం జరుగుతుంది, అబౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, సివిల్ సర్వీసెస్ గురించి, హౌ దిస్ మాంటేగ్ చర్మ్స్ ఫామ్. ఇది మీకు లక్ష్మీకాంత్లోని ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మోడర్న్ హిస్టరీలో కూడా ఉంటుంది. స్పెక్ట్రమ్లో మాంటెగ్ చర్మ్స్ ఫామ్ రిఫార్మ్స్ గురించి, ఇండియన్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి, యాజ్ వెల్ యాజ్ ఫ్రేమర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, హౌ దే talked about or designed about this UPSC and PSC and the link between UPSC and PSC and how do they work, what can be done, because every time whenever any exam takes place any different state level under PSC, lots of challenges, lots of controversy. ఎక్కడి వరకు ఎందుకు, మన ఏపీలో తెలంగాణలోనే మనం చూస్తాం. ఎప్పుడో 2018లో అయిపోయిన ఎగ్జామ్ కూడా ఇప్పటికీ భయమే. ఉద్యోగం ఉంటుందో ఉడతాదో తెలియదు. రాత్రి పగలు కష్టపడి చదువుతారు, ప్రిలిమ్స్ రాస్తారు, పాస్ అవుతారు, మెయిన్స్ రాస్తారు, పాస్ అవుతారు. ఇంటర్వ్యూకి వెళ్ళి ట్రైనింగ్ అయిపోయి జాబ్లో జాయిన్ అయ్యాక కూడా టెన్షనే. ఏం కేసు వేస్తారు, ఎవరేం క్వశ్చన్ వేస్తారు, దాన్ని మళ్ళీ ఎలా కాంట్రవర్సీ చేస్తారు, మళ్ళీ దాన్ని కోర్టు ఏమంటుంది, దాన్ని మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమంటుంది అని. మొన్న టీజీ ఎగ్జామ్ అయితే మరీ దారుణం అబ్బా. ప్రిలిమ్స్ అయిపోయాక రేపు పొద్దున్న మెయిన్స్ రాస్తున్నారు, స్టేట్స్ అలోకేట్ చేశారన్నప్పుడు కూడా పాపం స్టూడెంట్స్కి సెలెక్ట్ అవ్వలేని వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది, సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక రకమైన ఇబ్బంది. ఎవరికి ఇంజస్టిస్ జరిగింది ప్రాపర్గా అనలైజ్ చేసి డిస్కషన్ చేసే లోపు వీళ్ళు ఇక్కడ ఫైట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు అక్కడ జాబ్ చేస్తూనే ఉంటారు. ఫైట్ చేసే వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉంటాయి, జాబ్ చేస్తున్న వాళ్ళ డిమాండ్స్ భయాలు ఇంకొన్ని ఉంటాయి. ఈ హోల్ ప్రాసెస్లో ఇంత ఛాలెంజెస్, ఇంత ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఏమంటారు మ్యాన్ ఫోర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ టీమ్ అండ్ డిస్టింగ్విష్డ్ పీపుల్ ఇలాంటివి జరుగుతాయి అని చెప్తున్నారు. ఈ ఆర్టికల్లో అదే ఇచ్చారు. ఇన్నోవేటివ్ టెక్నాలజీని యూస్ చేసుకోవాలి, రిటైర్డ్ అయిపోతున్న తర్వాత కూడా ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ ప్రాపర్గా తీసుకోవాలి, రెగ్యులర్ అలోకేషన్ ఆఫ్ సర్వీసెస్ టు ద పీపుల్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరగాలి. ప్రాపర్ అలోకేషన్స్ జరిగితే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటే సెక్రటరీ లెవెల్ నుండి పైనుండి ఏదైతే ఎగ్జామ్ డిజైనింగ్, నోటిఫికేషన్ డిజైనింగ్, అపాయింట్మెంట్స్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ విల్ బి డన్ ప్రాపర్లీ అని చెప్తున్నారు. అండ్ ఎంట్రీ ఆఫ్ ఇండియన్స్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్ ఆన్ సోల్ క్రైటీరియన్ ఆఫ్ మెరిట్ వాజ్ embedded in the demand for self-rule. That is one observation from this article. And second one is the manpower needs of the states are limited and not planned. Often they lack the financial resources to meet the retirement and recruitment obligations of these employees, again leading to the extension of the
ఏదైతే ఇప్పుడు ఇష్యూస్ వస్తున్నాయో ఆర్ పోస్ట్ మ్యాన్ ఆఫ్ రిక్రూట్మెంట్ అగైన్ బికాస్ ఆఫ్ దిస్ ఛాలెంజెస్ అండ్ హిండ్రన్సెస్ అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ కరప్షన్ ఇవన్నీ కూడా. అండ్ అగైన్ స్టేట్ PSC sorry do not appoint committees regularly to redraft the syllabus, are constrained to tap academic resources from within the state and are not able to achieve satisfactory inter-say modernization evolution. Simple and evaluation దగ్గర నుండి పేపర్ ఫ్రేమింగ్ దగ్గర నుండి లాస్ట్ టైం అదే కదా పేపర్ లీకింగ్ అది ఇది అన్నారు. ఇవన్నీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. సో హౌ ఇట్ ఈస్ టేకింగ్ దిస్ UPSC periodically taking the exercise of establishing committees and comprising not only of academics and everything but PSCలో ఏం జరుగుతుంది అలా జరగట్లేదు. ఆ కంపారిజన్స్ అవన్నీ చెప్పారు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్, అనాలిసిస్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మళ్ళీ దీనికి సెపరేట్గా ఒక షార్ట్ వీడియో కూడా చేసి రిలీజ్ చేస్తాను, చూడండి. క్విజ్ టు సెలబ్రేట్ 100 years ఆఫ్ ద మ్యూజికల్ జీనియస్ సలీల్ చౌదరి. ఇలాంటివి ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందుకనే డైరెక్ట్గా తీసుకొచ్చి యాడ్ చేశాను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఈవెన్ 7th 8th క్లాస్ స్టూడెంట్ కెన్ ఆల్సో స్టడీ అండ్ అండర్స్టాండ్. దట్స్ ఇట్. Why did Wikipedia lock the page titled Gaza Genocide? It's చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఎర్లియర్ ఇన్ నవంబర్ ద పేజ్ టైటిల్డ్ గాజా జీనోసైడ్ ఏదైతే ఉందో అది లాక్ చేశారు. ఈ పేజ్ అనే కాదు, ఇంతకు ముందు కూడా చాలా పేజెస్ అలా లాక్ చేసి పెట్టారు. సో వాట్ ఆర్ ద రీజన్స్ వై వికీపీడియా ఈజ్ లాకింగ్ దీస్ pages? What did Wikipedia's co-founder is saying? Has a genocide in Gaza been confirmed? So, UN Independent International Commission inquiry reported on September 16 that Israel committed genocide against Palestinians in the Gaza Strip, as well as the investigation covers events since October 7, 2023 to till when Hamas attacked the Israel civilians. As well as the commission also reported that Israel carried out 4 of the 5 genocidal acts as defined by the 1948 Convention on the Prevention and Punishment of crime of genocide, including killing, causing serious bodily or mental harm, deliberately inflicting conditions of life calculated to bring about the destructions of Palestinians, as well as other report, that is International Association of Genocide Scholars ఏదైతే ఉందో, that's also published a resolution in August 2025 stating that Israel carried out war crimes and genocide, noting that its actions have not only been directed against the Hamas group responsible for this but have also targeted entire Gazan population anta. And Human Rights Watch ఏదైతే ఉందో ఇది ప్రిలిమ్స్ లో చాలా సార్లు అడిగారు who releases this report అని. ఇదేం చెప్తుంది, which stated in December 2024 that Israeli authorities humanity of extermination and for acts of genocide. Again to the report, Palestinian Ministry of Health 67,173 people have been killed as of October. So idantha inni reports at international level which are highly authentic. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా దే ఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ న్యూట్రాలిటీ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ దేర్ ఒపీనియన్స్, విచ్ ఇస్ బేసిస్ ఫర్ కండక్టింగ్ దిస్ Wikipedian what it's called words and terminologies and all these things. So in recent days and weeks, not only surprisingly, hundreds of edits had been made to the genocide on this page, and many of these are simple formatting and punctuations. And other than these many other pages are also they locked. And the reasons they are saying that అంటే Gaza genocide page begins by stating the Gaza genocide is the ongoing intentional systematic destruction of the Palestinian people in the Gaza Strip carried out by Israel during the Gaza war. It encompasses mass killings, deliberate starvation, infliction of seriously bodily mental harm and preventing births అని. సో మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ అకాడమిక్స్ ఏం చెప్తున్నారు, ఇజ్రాయెల్స్ యాక్షన్స్ ఇన్ గాజా యాజ్ ఎ జీనోసైడ్ టార్గెటింగ్ సివిలియన్స్ అని చెప్తున్నారు. Israel is not going to accept that. So because of all this rush and everything, Wikipedia's high standards had needed immediate attention, because of which they locked down the form, and debates continue across the world on how to classify the conflict. So ఈ కాన్ఫ్లిక్ట్ అసలు ఏంటి అన్న తెలియకుండానే ఎందుకు తీసుకోవడం అని బయాస్డ్గా వెళ్ళకూడదు, న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. లేదు, దిస్ ఇస్ ద అట్టర్ మోస్ట్ జీనోసైడ్ యాక్టే బికాస్ ఆఫ్ దీస్ అబ్జర్వేషన్స్ అని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్నారు. ఫైనల్గా ఏం చేశారు, వికీపీడియా ఎందుకు తీసేసింది, గాజా జీనోసైడ్ పేజ్ని ఎందుకు లాక్ చేసింది, వై ఇట్ రిపీటెడ్లీ done that edits and everything, what are the thousands of such articles talking about these world significant events and key definitions and celebrity figures have been temporarily locked in the past to prevent partisan edits and all these things. ఒకసారి
ఒకసారి ఇచ్చారు, మళ్ళీ చూసుకోండి సరిపోతుంది, నథింగ్ మోర్ దాన్ దట్. So Sudanese refugees from Al-Fashir displaced by ongoing clashes between paramilitary rapid support forces and Sudanese army wait for free meals of barley and bread at a transit camp in eastern Chad. So this is what happens because of the wars, because of the genocides, because of the clashes, because of the disturbances, because of the misunderstanding. So this is how the common man, even the children, kids, future generations getting affected. Starvation, తర్వాత lack of nutrition, poverty, lack of education, and most importantly different kinds of health issues. ఇంత సర్వైవల్కి ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఈ పేజ్ యాడ్ చేయడానికి, ఈ ఇమేజ్ యాడ్ చేయడానికి డిజిటల్ వెర్షన్లో నిన్ను తీసి ఇదే రీజన్. ప్లేసెస్ అండ్ న్యూస్ ఇంటర్నేషనల్ రిలేటెడ్గా ఏదైనా అడిగేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ అడగొచ్చు. ద సుడానీస్ రిఫ్యూజెస్ కానీ, క్లాషెస్ బిట్వీన్ దీస్ 2 గ్రూప్స్ కానీ, సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఈస్టర్న్ చార్డన్ కానీ, సో అందుకని మీకు అర్థం అవ్వాలని పెట్టాను. ఇంకో రీజన్ ఏంటంటే పేజ్ యాడ్ చేయడానికి, హౌ ద చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ దేర్, ఎంత కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ మీకు వెదర్ ఇట్స్ హైదరాబాద్, వెదర్ ఇట్స్ బెంగళూరు, వెదర్ ఇట్స్ ఢిల్లీ, వెదర్ ఇట్స్ వైజాగ్, or whether it's a Pune, or whether it's Mumbai, whatever the city, పేరెంట్స్ 3 to 4 years టైం ఇచ్చి కోచింగ్స్లో జాయిన్ చేసి మీకు మంత్లీ కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి, అంటే అందరికీ కాదు, కొందరు కష్టపడతారు ఫర్ సర్వైవల్, ఫర్ సపోర్ట్, ఫర్ నాట్ గెటింగ్ ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్, బట్ సమ్ గెట్ ఎవ్రీథింగ్. బట్ ఈవెన్ దెన్ ఐ థాట్ టు టెల్ యూ దట్ 3 to 4 years టైం ఇచ్చి, కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి, అన్నీ ఇచ్చి మీకు హార్డ్లీ ఏం చెప్తున్నారండి, జస్ట్ ఒక 8 to 9 hours కూర్చొని చదివితే యూ విల్ ఎండ్ అప్ విత్ ఎ వండర్ఫుల్ ర్యాంక్ అండ్ యూ విల్ గెట్ ఎ డిజైర్డ్ జాబ్ విచ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్. ఫ్రమ్ దేర్ యూ కెన్ హెల్ప్ ద సొసైటీ అని. ఆ 8 to 9 hours కూర్చొని చదివితే మేబీ అందరూ ఐఏఎస్లు అయిపోకపోవచ్చు, బట్ అట్లీస్ట్ యూ విల్ ఎండ్ అప్ విత్ ఎనీ గుడ్ డీసెంట్ జాబ్. You will not end up with roaming on roads, or you will not look after who will help, who will come, who will feed అన్నట్టు. అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్లో ఉండం కదా. సో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ ఫుడ్ ఆన్ అవర్ టేబుల్స్, వీఆర్ హ్యావింగ్ బుక్స్ ఆన్ అవర్ టేబుల్స్, వీఆర్ హ్యావింగ్ ఎయిమ్స్, వీఆర్ హ్యావింగ్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేరెంట్స్, మెంటర్స్, ఇన్స్టిట్యూట్స్, యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఎవ్రీథింగ్. ఇక్కడ ఏమవుతారంటే కూర్చొని చదవకుండా క్రష్ అంటారు, ఇంట్రెస్ట్లు అంటారు, పర్సనల్ అంటారు, డివేట్ అయిపోతారు, చచ్చిపోతారు. ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేక, మేనేజ్ చేయడం లేక. సింపుల్ 8 to 9 hours కూర్చొని మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాల్సింది పోయి చెత్త మాట, అవసరం లేని చెత్త క్యారీ చేస్తారు. నాకు ఈ ఇమేజ్ చూడగానే చాలా బాధ అనిపించింది, చెప్పాలనిపించింది. ఐ సీ హౌ పీపుల్ రోమ్ ఆన్ రోడ్స్. ఎగ్జాక్ట్లీ గంట కొట్టినట్టు చిన్నపిల్లలు ఎలా లేచిపోతారో అలా 12కి లంచ్కి, 3కి టీకి, 5కి బ్రేక్కి, బజ్జీలకి, జ్యూస్కి లేచిపోతారు. టాపిక్ అయ్యేంత వరకు లేవద్దు. అఫ్కోర్స్ స్ట్రిక్ట్గా చదివే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. డే అండ్ నైట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చదివి రాసి ర్యాంక్ తెచ్చేవాడు వేరు, అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా ఎక్స్క్యూజెస్ వెతుక్కునేవాడు వేరు, ఎమోషనల్లీ ఇంటెలిజెన్స్ లేక స్టూపిడిటీని క్యారీ చేస్తా సఫర్ అయ్యే వాళ్ళు వేరు. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పేది. సో ఈ ఇమేజ్లో ఉండే చిన్నపిల్లలతో కంపేర్ చేస్తే యు ఆర్ ఫార్ మోర్ బెటర్ దాన్ దెమ్. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ సిచ్యువేషన్. You are living in such a wonderful South India where you have all the facilities to reach your aim, to achieve whatever you want. What is that stopping you to sit and study and get a good rank? I don't know. Seriously, I don't know. ఇది చూసాకైనా కొంచెం అర్థం చేసుకొని రియలైజ్ అవుతారని. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మీకు కొంచెం అర్థం అవ్వాలి పిల్లలు ఎంత కష్టపడుతున్నారు, బయట ప్రపంచంలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, జాబ్ వచ్చిన తర్వాత హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా హౌ దే ఆర్ సర్వైవింగ్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ గెటింగ్ గుడ్ ఇనఫ్ ఇన్కమ్ అనేది కూడా మీకు అర్థం అవ్వాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. నో ప్లాన్ టు ఇంట్రడ్యూస్ బిల్ ఆన్ చండీగఢ్ సేస్ యూనియన్ గవర్నమెంట్. ఇది on November 21st, Lok Sabha Bulletin listed the Constitution 131st Amendment Bill 2025 among 10 bills for the winter session. వింటర్ సెషన్ స్టార్ట్ అయ్యి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుతుంది. ఒకసారి 131st ఆర్టికల్ అమెండ్మెంట్ ఏంటి, హైలైట్స్ ఏంటి, వాట్ ఆర్ ద అదర్ 10 బిల్స్ చూడండి. కొంచెం బేసిక్ బ్యాక్గ్రౌండ్ చేయండి. అన్ని స్పూన్ ఫీడింగ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు పీడిఎఫ్లు వేసేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసేయాలి అంటే కష్టం. కొంచెం రివిజన్ చేయడం, కొంచెం హోంవర్క్లు చేయడం, కొంచెం నోట్స్లు రాయడం, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టాటిక్ పార్ట్ ఏంటి, లక్ష్మీకాంత్లో ఏమి ఇచ్చాడు ఒకసారి అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉండాలన్నమాట. So Chandigarh has been a sensitive issue since the Punjab Reorganization Act of 1966. Simple ga cheppali ani ante the description is saying that a bill is proposed for discussion and passage.
to align Chandigarh with other UTs like or other UTs without legislatures like Andaman Nicobar, Lakshadweep, Dadra Nagar Haveli, Damandayu, Puducherry when its legislative assembly is dissolved or suspended. So, with protests in Punjab, the ministry issued a clarification. Proposal is still under consideration, no final decision yet. This is one point they are talking about. It does not seek to alter the Chandigarh's governance or administrative structure. That is second point. And third one, no bill will be introduced in the upcoming winter session. This is one most important point. Here, the Union Minister is clearly saying that no plan is going to be implemented for introducing this bill on Chandigarh అని సింపుల్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 131st అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, సో వాట్ ఆర్ ద అదర్ నేషన్స్ ఆర్ యూటీస్ ఆర్ స్టేట్స్ or what are the ilantivi law making processes which are under consideration other than Chandigarh, and what is the basic reason for this outrage in Punjab. Ladakh lo em jarugutundi, Manipur lo em jarugutundi, Chandigarh lo em jarugutundi okkar chuskondi, and what is the suitable decision will be made only after these adequate consultancies, and you as a future bureaucrat what you want to suggest adu okkar chuskondi. That's it, nothing more than that. Wonderful. I have added few questions for your revision. So, what constitutional provision does the center propose to apply the Union Territory of Chandigarh? ఇక్కడ ఆల్రెడీ క్లియర్ కట్గా ఇచ్చారు, ఈ ఆర్టికల్లోనే క్లియర్ కట్గా ఇచ్చారు. అగైన్ ఐమ్ టాకింగ్ అబౌట్ దాట్. సో ఇక్కడ పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1966 ఒకసారి చూస్తారు, నేను ఆల్రెడీ చెప్పినట్టు 131st చూస్తారు, అండ్ ఆర్టికల్ 240 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ ద అప్కమింగ్ సెషన్ ఏం మాట్లాడుతుందో అది కూడా చూస్తారు. సో దాన్ని బట్టి మీకు ఇక్కడ అర్థమైపోయి ఉండాలి. వాట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ డస్ ద సెంటర్ ప్రపోజ్ టు అప్లై యూటీ ఆఫ్ చండీగఢ్? ఏది ఆన్సరు? 240. సో దానికి ఇక్కడ 240కి రెలవెంట్గా ఇట్ ఈస్ ఎంపవరింగ్ ద ప్రెసిడెంట్ టు మేక్ రెగ్యులేషన్స్ ఫర్ ద యూటీస్ అండ్ లెగిస్లేట్ డైరెక్ట్లీ హ్యాస్ రైజ్డ్ ఎ పొలిటికల్ ఫ్యూరర్ ఇన్ పంజాబ్. సో నౌ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ద కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ 2025 ఇన్ ద అప్కమింగ్ వింటర్ సెషన్. బిగినింగ్ ద December 1st ఇది స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్. వెన్ విల్ ద 4 లేబర్ కోడ్స్ బీ మేడ్ ఎఫెక్టివ్? ఇది హైలీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మొన్న సెషన్లో వాట్ ఆర్ ద 4 లేబర్ కోడ్స్ యాడెడ్, మినిమం వేజెస్ యాక్ట్ ఏంటి, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఏంటి, సోషల్ వెల్ఫేర్ సెక్యూరిటీ ఏంటి, ఎప్పుడు 2019 నుండి స్టార్ట్ చేశారు డిస్కషన్. నౌ అగైన్ ఇన్ 2025లోని దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ ప్రో ఎంప్లాయర్, ప్రో ఎంప్లాయీ, అగెయిన్స్ట్ వర్కర్స్, కమ్యూనిటీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అగైన్ దీనికి ప్రోస్ అండ్ కాన్స్ అని చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, అపోజిషన్ ఒకటి చెప్తుంది, డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ నుండి ఉన్న ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఒకటి చెప్తున్నారు. ఇవన్నీ మనం ప్రీవియస్ సెషన్లో క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. బట్ నౌ ద క్వశ్చన్, వాట్ ఆర్ ద 4 లేబర్ కోడ్స్ ఒకటి చూడాలి. From when it is going to implement, November 21st, 2025 ఒకటి చూడాలి, and how it is going to impact the life of the గిగ్ వర్కర్స్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉండే వర్కర్స్కి, అది మెయిన్స్ పర్స్పెక్టివ్లో సిగ్నిఫికెన్స్గా చూడాలి. దాట్స్ ఇట్. ఓకే, ఆన్సర్ ఇచ్చాను చూడండి. సో this has been introduced. So the code on wages, the code on industrial relations and social security and occupational safety health working conditions code, these will be made effective from November 21st, 2025. Significance చూసుకోండి, మెయిన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. And the one who is going to write this EPFO, ఇది కూడా ఇంపార్టెంట్. Who is set to take oath as the 53rd Chief Justice of India? బిఆర్ గవై గారు రిటైర్ అయ్యారు కదా, సో ఇప్పుడు వస్తుంది ఎవరు? సూర్యకాంత్ గారు. సో ఓత్ టేకింగ్ సెరమనీ, కండిషన్స్, అండ్ whom he can submit the recognition, what are the powers, functions, roles, responsibilities, లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి పద్ధతిగా ఒకసారి చదవాలమ్మా. ఓకే, వండర్ఫుల్. సో దీస్ ఆర్ ద highlights and these are the PYQs, MCQs, topics from today's newspaper. I hope it's clear and hope it's really very helpful. బాగా చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే you can drop a message. We are always there to support. And please అఫీషియల్ డిస్క్ ఛానల్ ఏదైతే ఉందో, యూట్యూబ్ కాకుండా, ఇన్స్టాగ్రామ్ కాకుండా టెలిగ్రామ్ ఉంది, disc_civil services in detail. అక్కడ నేను అన్ని అప్డేట్స్ ఇస్తున్నాను. You can happily go there and download those PDFs and prepare so well. వన్స్ అగైన్ చాలా బాగా చదవండి. నవంబర్ అయిపోతుంది, డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. ఫోకస్ మోర్ ఆన్ రివిజన్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ స్టార్టింగ్ యువర్ వాట్ ఇట్స్ కాల్డ్ prelims preparation for 2026. So this is all about today's sessions. I hope it's really helpful. Have a fantastic day. Thank you so much.